సో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. హీట్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బాగా బేస్డ్ ఆన్ ద స్కేల్స్ కావచ్చు. సో వాటర్ ఎనామలస్ లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడిగారు. ఈ క్రింది వాణిలో నీటి యొక్క అసంగత ఉష్ణోగ్రత ఏది? సో గివెన్ బిలో విచ్ ఈజ్ ఎనామలస్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ ఏలో 0 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 2 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 4 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి -4 డిగ్రీ సెల్సియస్. ఇట్లా మనకి ఆప్షన్స్ ఇస్తారు. అఫ్కోర్స్ ఎనామలస్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అంటే దాని అర్థం ఏంటంటే వాటర్ అనేది బేసికల్లీ చాలా డెన్సిటీ ఎలా ఉంటుందంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర డెన్సిటీ తీసుకుంటే 0.99 గ్రామ్ సిసి ఇది వాటర్ యొక్క డెన్సిటీ. సో నాట్ ఓన్లీ 0 డిగ్రీ సెల్సియస్, ఎనీ అదర్ టెంపరేచర్స్, కానీ సో ఇంత డెన్సిటీ ఉంటుంది 0 to ఎనీ టెంపరేచర్. బట్ 4 డిగ్రీ సెల్సియస్, సో అట్ 4 డిగ్రీ సెల్సియస్ 1 గ్రామ్ సిసి, 1 గ్రామ్ సిసి అంటే టెంపరేచర్స్ అనేవి 0 అండ్ అదర్ దాన్ టెంపరేచర్స్లో మనకి ఎలా ఉంటుందంటే 0.9 సో గ్రామ్స్గా ఉంటుంది. కానీ 4 డిగ్రీ సెల్సియస్ వద్ద మాత్రం వాటర్ అనేది 1 గ్రామ్ సిసి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే వాటర్కి ఉండేటువంటి హైయెస్ట్ డెన్సిటీ ఎంత అంటే 1 గ్రామ్ సిసి. ఇది డెన్సిటీ అన్నట్టు, అంటే వాటర్ థిక్గా ఉండేటువంటి కండిషన్ అన్నట్టు. అఫ్కోర్స్ 0 డిగ్రీ సెల్సియస్ కంటే కొంచెం ఎక్కువ. 0 డిగ్రీస్ అయితే మళ్ళీ ఐస్ అవుతుంది మనకి. ఐస్ అనేది వెరీ సాలిడ్ మెటీరియల్ అవుతుంది. అంటే 0 నుంచి ఎనీ అదర్ టెంపరేచర్ నాట్ దెన్ 4 డిగ్రీ సెల్సియస్. అంటే 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎట్లా ఉంటుందంటే వాటర్ అనేది హైయెస్ట్ డెన్సియెస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఈ 4 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ని మనం హీట్ చేసినా, వాటర్ని మనం కూల్ చేసినా ఇది ఎక్స్పాండ్ అవుతుంది తప్ప కాంట్రాక్ట్ అవ్వదు. అంటే ఇది వ్యాకోచిస్తుంది తప్ప సంకోచిస్తుంది. సో దానికి ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని మనం 4 డిగ్రీ సెల్సియస్ అంటాం. మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలైనా కావచ్చు, సో అవి కూడా 4 డిగ్రీ సెల్సియసే. ఫ్రిడ్జ్ వేరు, డీ ఫ్రిడ్జ్ వేరు అండి. డీ ఫ్రిడ్జ్లోనేమో 0 డిగ్రీస్ మైనస్లోకి వెళ్ళిపోతుంది, కానీ ఫ్రిడ్జ్ మొత్తం కూడా 4 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే పదార్థాలు పాడవకుండా, పదార్థాలు డీకంపోజ్ అవ్వకుండా ఉండే టెంపరేచర్ ఏంటంటే 4 డిగ్రీ సెల్సియస్. అందుకని అన్నిటికీ ఒక బెస్ట్ టెంపరేచర్గా దాన్ని చెప్తాం. దాన్ని మనం ఎనామలస్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అంటున్నాం. అది మనకి లాస్ట్ మొన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో క్లియర్గా మనకు అడిగినటువంటి ప్రశ్న కాబట్టి, సో వాట్ ఎవర్ ఇందులోనికి ప్రశ్నలు ఏమొస్తాయి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఫోర్ డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ అవుతుంది, మైనస్లో ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది. సో ఎందుకు అంటే 4 డిగ్రీస్ ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఆ 4 డిగ్రీ సెల్సియస్ వద్ద పదార్థాలు అనేవి డీకంపోజ్ కావు. అంటే బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ ఇలాంటివి డెవలప్ కాకుండా ఉంటాయి అన్నట్టు. అందుకనే మనం ఫ్రిడ్జ్ని మెయింటైన్ చేసేటప్పుడే ఆ లోపల టెంపరేచర్స్ని డిసైడ్ చేస్తారు అన్నట్టు. ఖచ్చితంగా ఆహార పదార్థం ఎక్కువ కాలం మంచిగా ఫ్రెష్గా ఉండడం కోసం టెంపరేచర్ ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్. 4 డిగ్రీ సెల్సియస్ వద్ద అది చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. సరే, ఎందుకంటే వాటర్కు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీస్ అని 4 డిగ్రీస్ సి అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది. మరి వాటర్కి ఎందుకు ఎనామలస్ టెంపరేచర్ అంటున్నామంటే అట్ 4 డిగ్రీ సెల్సియస్ ద వాటర్ ఎగ్జిబిట్ ద హైయెస్ట్ డెన్సిటీ. సో నీళ్ళు అనేవి 4 డిగ్రీ సెల్సియస్ వద్ద హైయెస్ట్ డెన్సిటీని కలిగి ఉంటాయి, అంటే గరిష్టమైనటువంటి డెన్సిటీని కలిగి ఉంటాయి. ఆ టెంపరేచర్ని మనం ఎనామలస్ టెంపరేచర్గా మనం చెప్తాం అన్నట్టు. ఇది మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇంకొన్ని ప్రశ్నలు ఈ టాపిక్లో అడిగాడు. సరే ట్రై చేయండి, మీకు హీట్ అనేది కొత్త కాదు. ఈ టాపిక్ మీకు ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది దీని మీద మీకు ఉండి ఉంటుంది. కాబట్టి ప్రశ్నలు ఎలా వస్తుంటాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. ఈ క్రింది వాణిలో మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత అని అడిగాడు. సో గివెన్ బిలో విచ్ ఇస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్, మన బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏలో 37 డిగ్రీ సెల్సియస్, 310 డిగ్రీ కెల్విన్, మనకి 98.5 డిగ్రీ ఫారెన్హీట్స్. ఆప్షన్ బిలో 37 డిగ్రీ సెల్సియస్, 98.4 డిగ్రీ ఫారెన్హీట్స్, 310 డిగ్రీ కెల్విన్. ఆప్షన్ సిలో 36 డిగ్రీ సెల్సియస్,
90 డిగ్రీ ఫారెన్హీట్ 300 డిగ్రీ కెల్విన్ అని ఇచ్చాడు. ఆప్షన్ డిలో 36 డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ కెల్విన్ -273 డిగ్రీ కెల్విన్స్ అని ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్లో జనరల్గా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకు సమాధానం అఫ్కోర్స్ మనకు డైరెక్ట్గా అడిగితే ఈజీ. గివెన్ బిలో విచ్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ యొక్క నార్మల్ టెంపరేచర్ అని డైరెక్ట్గా ఇలా ఇచ్చింది అనుకోండి. 98.4 డిగ్రీ ఫారెన్హీట్, ఆప్షన్ బి 35 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 37 డిగ్రీ ఫారెన్హీట్స్, ఆప్షన్ డిలో 0 డిగ్రీ కెల్విన్స్ అని ఇచ్చాడు. ఇది చేయడం ఈజీ. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత, మన బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత ఇక్కడ చెప్పొచ్చు మీరు ఆన్సర్ ఎంత అండి? సో 98.4 డిగ్రీ ఫారెన్హీట్ స్కేల్. 37 ఎందుకు ఇచ్చాము అని అంటే అఫ్కోర్స్ డిగ్రీ సెల్సియస్లో 37, కానీ ఇక్కడ ఫారెన్హీట్లో ఉంది. మనం ఓవర్లుక్లో తప్పెడుతుంటాం. జనరల్లీ 37 చదువుకొని పోతాం. మరి ఆ 37 సెల్సియసా ఫారెన్హీట్ ఐడియా పెట్టుకో, మొత్తానికైతే 37 చదువుకొని పోతాం. సో అందుకని కాబట్టి అలాంటప్పుడు కన్ఫ్యూజన్కి ఇలాంటి ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి ఎగ్జామ్లో. కాబట్టి 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అనేది మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత. ఇట్స్ అ బాడీ నార్మల్ టెంపరేచర్ అంటాం. చూడండి, ద డిఫరెంట్ మెజర్మెంట్ ఆఫ్ స్కేల్స్. టెంపరేచర్ అనేది ఒకే స్కేల్లో మనం మెజర్ చేయం, డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. సో వాటిని మనం థెర్మోమీటర్లు అంటాం. సో వాటిని మనం థర్మోమీటర్ల ద్వారా మనం కొలుస్తూ ఉంటాం. సో వాటి ద్వారా థర్మోమీటర్స్లో యూజ్ చేసేటువంటి మెజర్మెంట్ స్కేల్స్, వాటిని మనం సెంటిగ్రేడ్ స్కేల్ అని, దాన్ని కెల్విన్ స్కేల్ అని, ఫారెన్హీట్ స్కేల్ అని జనరల్గా పిలుస్తూ ఉంటాం అన్నట్టు. అయితే ఇక్కడ ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ అన్నట్టు. ప్రశ్న అడిగే విధానంలో డైరెక్ట్ ప్రశ్న అడిగితే ఓకే, నో డౌట్ ఎట్ ఆల్, ఈజీగా చేయొచ్చు. చిన్న క్వశ్చనే, అది మనకు వెల్ నోన్ క్వశ్చన్. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత అనేది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో జరిగే ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలిసిన ప్రశ్న. కానీ అడిగిన ప్రశ్న విధానం కొంచెం డిఫికల్ట్. ఎట్లా అడిగాడనంటే, సో 3 స్కేల్స్లో బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. మరి ఇంతకీ ఒకటి తెలిస్తే మనం ఆన్సర్ చేయలేము, ఇలా అసాధ్యం. సో అట్లీస్ట్ 2 తెలిసే అవకాశం ఉంటే చేయడానికి అవకాశం ఉంది. ఇది ఎలాగో కాదు, మైనస్లలో బాడీ టెంపరేచర్స్ ఉండవు, తెలియకపోయినా ఆన్సర్ చేసే విధానం. సార్ నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ కా నుంచి కూడా మీకు చెప్తున్న విధానం కూడా అదే. మీకు కంటెంట్ ఇవ్వడం కాదు ముఖ్యం. ఇప్పుడు ఆ ఇచ్చిన ప్రశ్నను శతవిధాల ప్రయత్నం చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. సో అట్లీస్ట్ అల్టిమేట్గా 50% చాయిస్లో కన్నా వెళ్ళిపోవాలి. మనం 4 ఆప్షన్స్లో సెలెక్ట్ చేయడం కంటే 2 ఎలిమినేట్ చేసిన తర్వాత మిగిలిన 2 కరెక్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయగలగాలి. అది మన సక్సెస్ రేట్ని పెంచుతుంది, అది కంపల్సరీగా. కాబట్టి సో ఇవేం చదవలేదు, బట్ కొంచెం ఐడియా అయితే ఉంది. ఎలాంటప్పుడు ఈ ప్రశ్నను ఎలా చేయవచ్చు, ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనకు తెలుసు, ద బాడీ టెంపరేచర్ నెవర్ ఇన్ మైనస్, మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇది అయ్యే అవకాశం అయితే లేదు, ఇది అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అన్నాడు. సో కాబట్టి సో మనకు ఎంతో కొంత ఒక్క స్కేల్ నాలెడ్జ్ అన్నా ఉంటుంది. ఇంత చేసినప్పుడు ఒక్క స్కేల్ నాలెడ్జ్ అన్నా మనకు ఉంటుంది. సో ఈ 3 ఒక్క స్కేల్ రాంగ్ ఉన్నా ఇది ఆన్సర్ కాదు. కాబట్టి 90 ఫారెన్హీట్స్ అనేది కాదు, జనరల్గా 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశమే లేదు. సో ఇప్పుడు ఈ 2 ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటే దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ద 50-50 చాయిస్ ఆఫ్ యువర్స్, అలా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమయ్యే అవకాశం ఉంది అని అంటే సో బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి ఇలాంటి ప్రశ్నలు ఉష్ణం అనేటువంటి టాపిక్లో నుంచి మ్యాక్సిమం ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే మనకు చెప్పవచ్చు. సో మరి ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు, ప్రకృతి శిలా శైథిల్యము అంటే ల్యాండ్ స్లైడ్స్ అంటాం. మనం కొండ చర్యలు ఉంటాయి కదా, అవి చలికాలంలో బాగా కూలిపోతుంటాయి, దాన్ని మనం ప్రకృతి శిలా శైథిల్యము అంటాం. ప్రకృతి శిలా శైథిల్యము గతంలో గ్రూప్ 2 అడిగిన ప్రశ్న ఇది అన్నట్టు. ప్రకృతిలో శిలా శైథిల్యము జరిగిపోతుంది అంటే ల్యాండ్ స్కేల్స్ అవన్నీ కూడా కూలిపోతుంటాయి అన్నాడు. మరి ఆ ప్రకృతి శిలా శైథిల్యం దేనివల్ల జరుగుతుంది అన్నాడు. ఆప్షన్స్లో ఏమిచ్చారంటే ఆప్షన్ ఏలో నీటి సంకోచము, వాటర్ కాంట్రాక్షన్ అంటున్నాడు. ఆప్షన్ బిలో నీటి అసంగత సంకోచము.
ఎనామలస్ కాంట్రాక్షన్ అంటున్నాడు. ఆప్షన్ సిలో నీటి అసంగత వ్యాకోచము అంటున్నాడు. వ్యాకోచము అంటున్నాడు. ఆప్షన్ డిలో నీటి ఘనీభవనం అంటున్నాడు. ఫ్రీజింగ్, ఘనీభవనం. సో ఇది ప్రశ్న ఏంటంటే ప్రకృతి శిలా శైథిల్యము అంటే కొండ చర్యలు, ల్యాండ్ స్కిల్స్ అన్నీ కూడా పడిపోవడం అనేది జనరల్గా మనం శీతాకాలంలో ఇలాంటివి చూస్తూ ఉంటాం ఎక్కువగా. సో ఎందువల్ల జరుగుతుంది? సో నీటి సంకోచము అంటే వాటర్ అనేది కాంట్రాక్ట్ అవ్వటం వల్ల ఏమైనా జరిగే అవకాశం ఉందా? నీటి అసంగత సంకోచం, ఎనామలస్ కాంట్రాక్షన్ ఆఫ్ ది వాటర్, సో అలాంటి వాటి వల్ల ఏమైనా జరుగుతుందా? ఇంకోటి నీటి అసంగత వ్యాకోచము, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అనే దానివల్ల ఏమైనా జరుగుతుందా? సో నీటి యొక్క ఘనీభవనం, ద ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్, వాటర్ ఫ్రీజ్ అవ్వడం వల్ల ఏమన్నా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఏమై ఉండొచ్చు? ఏనా, బీనా, సీనా, డీనా అంటే సో ఆన్సర్ ఏంటి అంటే సి, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. నేను చెప్పినాను 4 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ అనేది నువ్వు వేడి చేసినా, హీట్ చేసినా ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ చేసినా ఎక్స్పాండ్ అవుతుంది. దానికి ఉన్న నేచర్ అదే అన్నట్టు. అందుకనే మ్యాక్సిమం మనం శీతాకాలంలో చూస్తే టెంపరేచర్స్ ఫాల్ డౌన్ అవుతుంటాయి ఎక్కువ శాతం. సో 4, 3, 4 డిగ్రీస్, అఫ్కోర్స్ మైనస్లోకి ఏమో మన దగ్గర జస్ట్ 4, 3 ఇట్లాంటి రేంజ్లో ఉంటాయి. 1 to 4 ఆ డిస్టెన్స్ టెంపరేచర్స్లోకి వచ్చేస్తుంటాయి. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే వాటర్ అనేది ఏమవుతుందంటే అనామలస్గా ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే వాటర్ అనేవి 2 స్లైడ్స్ మధ్యలో అంటే 2 రాళ్ళ క్రస్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ మధ్యలో వాటర్ డ్రాప్స్ ఉంటాయి అన్నట్టు. అవి ఏం చేస్తాయి? ఒకదాని మీద ఒకటి జారిపోతాయి. మనం వాటర్ మీద నడి సేమ్ అవుతాయండి, జారిపడతాం లైక్ దిస్. అట్లా జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. ఇలాంటి ప్రశ్నలు మనకి మ్యాక్సిమం ఉష్ణం అనేటువంటి టాపిక్లో మనకు అడగడం జరిగింది చాలాసార్లు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. అఫ్కోర్స్ అది ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్న ప్రశ్నగా చెప్పొచ్చు దాన్ని మనం. రైట్, ఇంకో ప్రశ్న ఏంటి అని అంటే ఇది గతంలో కూడా మీకు నేను చెప్పి ఉండొచ్చు నాకు ఖచ్చితంగా. ఆ ప్రశ్న ఏంటి అంటే రైల్వే పట్టీలు నిర్మించేటప్పుడు పట్టీల మధ్యలో చిన్న చిన్న ఖాళీలను వదులుతారు ఎందుకు? ఎందుకండి? గతంలో అది ఈ టాపిక్లో నుంచి వచ్చిన ప్రశ్ననే. ప్రతి రైల్వే ఎగ్జామ్లో ఈ ప్రశ్నని కంపల్సరీగా టచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పట్టీ నిర్మాణం చేసేటప్పుడు ఏం చేస్తారు అని అంటే పట్టీని ఒకటే యూనిఫామ్ పట్టీ ఉండదు. పట్టీని ఏం చేస్తుంటారు అంటే చిన్న చిన్న ముక్కలతో కట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ పోతుంటారు. అయితే ఆ జాయింట్ కాడ గ్యాప్ వదులుతారండి, కొంచెం లైట్గా గ్యాప్ వదులుతారు. ఆ గ్యాప్ ఎందుకు వదులుతారు? మామూలుగా లోహాలు ఏం చేస్తాయండి? వ్యాకోచిస్తాయి. లోహాలు హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంటాయి అన్నట్టు. మరి సమ్మర్ సీజన్లో చూస్తే టెంపరేచర్స్ హై ఉంటాయి. అలాంటప్పుడు ఆ మెటల్ ఏమవుతుంది? ఆ స్టీల్ ఎక్కువగా రైల్వే పట్టి నిర్మాణంలో ప్రజెంట్ వాడుతున్నది. ద మోడ్రన్ రైల్వే ట్రాక్స్ ఆర్ ప్రిపేరింగ్ బై ది స్టీల్. అదే మనం పూర్వకాలంలో అంటే అక్కడ పాత రైళ్ళు ఉన్నాయి కదా, అప్పట్లో రైల్లో మాత్రం క్యాస్ట్ ఐరన్, దుక్క ఇనుమును వాడేవాళ్ళు. క్యాస్ట్ ఐరన్ అంటాం దాన్ని. దుక్క ఇనుము అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది కూడా ఆ ఇనుము వాడేవాళ్ళు. కాకపోతే అది కొంచెం పెలుసుగా ఉండి ఇరిగిపోతుంటుంది అప్పుడప్పుడు. దాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నారంటే స్టీల్ వాడుతున్నారు. స్టీల్ అనేది ఏంటిది మరి? స్టీల్ అనేది లోహమా? స్టీల్ అనేది లోహమేనా? దీన్ని మనం తెలుగులో ఉక్కు అంటాం. వి కాల్ సింప్లీ ఉక్కు. ఉక్కు అనేది లోహమా? ఇజ్ ఇట్ మెటల్? ఇది లోహం కాదండి, ఇట్ ఈజ్ ఏ అలాయ్. అలాయ్ అంటే మిశ్రమ లోహం. ఇదొక మిశ్రమ లోహం. దీన్ని మనం అలాయ్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమమే అలాయ్. ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ 2 or more మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అలాయ్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే 2 or more మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆల్సో క్లబ్ టుగెదర్. అలా మనకు ఫామ్ అయ్యే దాన్ని మనం వీ కాల్ యాజ్ ఏ అలాయ్ అంటాం. మెటల్స్కి స్ట్రాంగ్నెస్ని క్రియేట్ చేయటం కోసం. జనరల్లీ ఈ ప్యూర్ మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే చాలా
పెలుసుగా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి, తునిగిపోతుంటాయి ఊకేనే. ఇప్పుడు గోల్డ్ కూడా చూడండి, ప్యూర్ గోల్డ్ వాడం మనం. జ్యువెలరీ తయారు చేయడానికి ప్యూర్ గోల్డ్ వాడం. ఖచ్చితంగా మనం వాడే దాంట్లో మామూలుగా 100% గోల్డ్ అంటే చెప్పినాం 24 క్యారెట్స్. ఇట్స్ 100% ప్యూర్ గోల్డ్. ఇది పనికిరాదు. దీంట్లో ఏం చేయాలి మనం? ఖచ్చితంగా సమ్ అమౌంట్ ఆఫ్ రాగి కానీ లేదా సిల్వర్ కానీ కలుపుతాం. అందుకనే 22 క్యారెట్స్ని మాత్రం వాడతాం. ఈ 22 క్యారెట్స్లో రిమైనింగ్ 2 క్యారెట్స్ ఏంటిది అని అంటే ఇంప్యూరిటీ. ఇంప్యూరిటీ మీన్స్ రాగి లేదా సిల్వర్ లాంటి వాటిని యాడ్ చేస్తాం. అంటే వీటికి ప్యూర్గా ఉన్నప్పుడు బ్రిటిల్గా ఉంటాయి, అంటే తునిగిపోయే లక్షణం ఉంటుంది అన్నట్టు. అదే మనం ఎప్పుడైతే ఒక ఇంప్యూరిటీని కలిపినామో అవి కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయి. సో మెటల్ కూడా అంతే, ఇది కూడా అంతే, ఇనుము అనేది. సో ఐరన్ అనేది ప్యూర్గా ఉన్నప్పుడు అంత పటిష్టంగా దృఢంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎలాస్టిక్ ప్రాపర్టీ రాదు. ప్రతి మెటీరియల్కి కూడా ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉండాలి. ఆ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉండదు అన్నట్టు. ఎప్పుడైతే మనం దీనికి ఈ ఉక్కుకు అంటే ఎలా తయారు చేస్తారంటే దీన్ని ఐరన్ మరియు కార్బన్, ఐరన్ కార్బన్ల యొక్క మిశ్రమమే స్టీల్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. కార్బన్ అనేది నాన్ మెటల్, ఇట్స్ నాట్ ఏ మెటల్. కార్బన్ అనేది ఒక అలోహము. ఈ అలోహంను ఐరన్ కలుపుతారు, కొద్ది మొత్తంలో కలుపుతారు. సో దీన్ని మనం విటమిన్ ఆఫ్ స్టీల్ అంటాం. స్టీల్లో విటమిన్ ఇది. మన బాడీలో విటమిన్ అవసరం. ఎందుకండి? మనకు బాడీకి విటమిన్స్ అవసరం. ఎందుకు? మన శరీరంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం, మన శరీరంలో సూక్ష్మక్రిములను చంపడం కోసం, ద యాంటీబాడీస్ ఆఫ్ బాడీ, అదే మనకి విటమిన్. అందుకనే స్టీల్ స్ట్రాంగ్ చేయడం కోసం విటమిన్గా వాడేది కూడా కార్బనే. సో అలా అన్నట్టు అలా కలపదాన్ని మనం స్టీల్ అంటున్నాం. ఇట్ ఈస్ ద అలాయ్. సో ఐరన్ మరియు కార్బన్ల యొక్క మిశ్రమమే అలా, ఇతనే మనం స్టీల్ అంటున్నాం. ఈ స్టీల్ స్ట్రాంగ్ స్టీల్. ప్రజెంట్ రైల్వే ట్రాక్స్ నిర్మాణంలో ఈ యొక్క స్టీల్ని మనం యూజ్ చేస్తున్నాము. మోడర్న్ రైల్వే ట్రాక్స్ ప్రిపేర్డ్ విత్ ద స్టీల్ అని చెప్తున్నాం. సో దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో వాట్ ఎవర్ దీని మీద ఎక్కువగా ప్రశ్నలు ఫోకస్ చేస్తారు, రైల్వే ట్రాక్స్ మీద. ఎందుకంటే ఉష్ణం అనే టాపిక్లో ఎక్కువగా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటిల్లో మనం ఎందుకు ఎలక్ట్రిక్ పోల్స్ నిర్మించేటప్పుడు మనం ఆ వైర్స్ లూజ్గా కడతారు, బాగా బిగ్గర్ తీసి కట్టరు. ఎందుకండి? సమ్మర్లో ఏమవుతుంది? అది సమ్మర్లో ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సమ్మర్లో వ్యాకొచ్చిస్తుంది, సరిపోతుంది, మంచిగానే ఉంటుంది. కానీ సో వింటర్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. వింటర్లో ఏమవుతుంది? ఇంకా అది సంకోచిస్తుంది. నువ్వు ఆల్రెడీ బిగ్గర కట్టినవి ఇక దగ్గరికి అడిగి రాకుండా తెగిపోతుంది. అవి మనం అట్లా అంటే హీట్ అనేది ఇన్ అవర్ డైలీ లైఫ్ సంకోచము వ్యాకోచము, సో కాంట్రాక్ట్ అవ్వటము, ఎక్స్పాండ్ అవ్వడం, ఇలాంటి అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జనరల్ కంపల్సరీ ఈ సంకోచ వ్యాకోచం అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ హీట్ వలనే ఇది మనకు జనరేట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో వాడతాం. సో ఇలాంటి అంశాలు ఎక్కువగా మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హీట్ అంటే ఏంటి, హీట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అలాగే హీట్ కండక్టర్స్. ఇక గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న, నేను గతంలో కూడా దీన్ని మేము మొన్న ఎగ్జామ్లో కూడా ఇచ్చిన అనుకుంటా. ఐ థింక్ గ్రూప్ 2లో లాస్ట్ గ్రూప్ 2లో అడిగారు ఇదే ప్రశ్న. ఈ టాపిక్లో నుంచి 2 ప్రశ్నలు వచ్చినాయి. సో ఏంటి అంటే ఈ క్రింది వాణిలో ఉష్ణవాహకాల సరి అయిన క్రమము అన్నాడు. ఈ ప్రశ్న ఇచ్చాడు ఎగ్జామ్లో. ఏమిచ్చిండు అంటే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ గివెన్ సిల్వర్. ఇదేంటి అంటే తగ్గే క్రమం అండి. ఈ క్రింది వాణిలో ఉష్ణవాహకత తగ్గే క్రమం. సిల్వర్, కాపర్, అల్యూమినియం, ఇలా ఒక ఆప్షన్ ఇచ్చాడు. సిల్వర్ అంటే ఏజీ అని చూపిస్తాం సింబల్, కాపర్ అంటే సియు, అల్యూమినియం అంటే ఏఎల్. ఆప్షన్ బిలో అల్యూమినియం, కాపర్, సిల్వర్ అని ఇచ్చాడు. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో కాపర్, అల్యూమినియం, సిల్వర్ అని ఇచ్చాడు. ఆప్షన్ డిలో అల్యూమినియం, సిల్వర్, కాపర్ అని ఇచ్చాడు. ఇట్లా మనకి ఆప్షన్స్ని బ్రేమ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, ప్రతిసారి అడగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం కూడా. ఎందుకంటే ఉష్ణాన్ని తమ ద్వారా
పాస్ చేసేటువంటి క్యారెక్టర్, ద థర్మల్ కండక్టివిటీ, ద మెటీరియల్స్ విచ్ కెన్ అలౌ ద హీట్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ వి కాల్ థర్మల్ కండక్టివిటీ. అంటే ఉష్ణాన్ని తన ద్వారా ప్రయాణింపచేసేటువంటి క్యారెక్టర్ అన్నట్టు, దాన్ని మనం ఉష్ణవాహకత, థర్మల్ కండక్టివిటీ అంటున్నాం. మరి ఈ క్రింది వానిలో థర్మల్ కండక్టివిటీ డిక్రీజ్ అయ్యే క్రమం అంటే తగ్గే క్రమం అడిగాడు. ఉష్ణవాహకత తగ్గే క్రమం అన్నాడు కాబట్టి ఫస్ట్ది ఉత్తమ ఉష్ణవాహకమై ఉండాలి, ద బెస్ట్ థర్మల్ కండక్టర్ అయి ఉండాలి. లాస్ట్ది బ్యాడ్ థర్మల్ కండక్టర్ అయి ఉండాలి. దీంట్లో ఆ ఆప్షన్స్లో జనరల్గా అంటే మనం ఎందుకంటే ఈ తేడా తెలియక కూడా తప్పు చేస్తాం, ఆన్సర్ తెలిసి కూడా. తగ్గే క్రమం అడిగిండా, పెరిగే క్రమం అడిగిండా అని కూడా సరిగా చూసుకోలేక అక్కడ కూడా నీకు చదివినా కానీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎందుకనంటే నీకు తెలిసిన ఆర్డరే ఫాలో అవుతావు తప్ప అది తగ్గేది అడిగిండా పెరిగేది అడిగిండా మాత్రం చూడవు. అది కొంచెం ఇంపార్టెంట్ అంశం అన్నట్టు. ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. మరి ఈ క్రింది వానిలో ఉష్ణవాహకత, థర్మల్ కండక్టివిటీ, సో డిక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. సో ఏం రాయొచ్చు మనకి ఇక్కడ? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఏమై ఉండొచ్చు? తగ్గే క్రమం అడిగినా కాబట్టి ఫస్ట్ది బెస్ట్ థర్మల్ కండక్టర్ అయి ఉండాలి. ఏంటండి, లోహాలన్నింటిలోనూ మంచి ఉష్ణవాహకము, మంచి విద్యుత్ వాహకము. ఇట్స్ ఎ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్ యాజ్ వెల్ యాజ్ థర్మల్ కండక్టర్. దీనికి ఉన్న క్యారెక్టర్ అదే అన్నట్టు. సో ఏకైక మెటల్ ఇది, దీనికి మాత్రమే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, వేరే వాటికి లేవు అన్నట్టు. అంటే లోహాలలో అత్యుత్తమ విద్యుత్ వాహకము మరియు అత్యుత్తమ ఉష్ణవాహకము. సో ఏంటంటే సిల్వరిగా నువ్వు ఎక్కువ రెండో ఆప్షన్ చేయకూడదు, ఇలా అవసరం లేదు ఇక్కడ. అయితే వేరే దాంట్లో ఏమన్నా సిల్వర్ ఉందా? లేదు. ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కంపారిజన్. అలాంటి లేనప్పుడు వన్ సింపుల్ డెసిషన్ ఆన్సర్ ఇది. కాబట్టి ఖచ్చితంగా సిల్వర్ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సిల్వర్ తర్వాత కాపర్ తర్వాతనే అల్యూమినియం. కాబట్టి దీని నుంచి ఇది ఆ కండక్టివిటీ తగ్గిపోతుంటుంది అన్నట్టు. అఫ్కోర్స్ నేను ఇక్కడ ఇచ్చాను సార్, లెడ్ ఉంది సరే, ఓకే లెడ్ ఉంటే ఓకే. జనరల్గా నేను ఈ కాన్సెప్ట్ మీద ప్రశ్న ఇచ్చారు అనేది నేను ఇస్తున్నాను. లెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో టాప్ 2లో 2 ఉన్నాయి. టాప్ 2లో 2, ఒకటి సిల్వర్, సెకండ్ కాపర్. లెడ్ ఈజ్ లాస్ట్. ఇంకా ఆర్డర్ ఏంటంటే సరే టాపిక్లో వస్తుంది ఎలాగో ఆర్డరు చెప్తాను చూడండి. సరే ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ టైం సిల్వర్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. among all the metals, silver is the first priority. The second one is the copper, that means called ragi. Copper is second priority. Third one is gold. So gold ane third place lo undi. Gold tarvatki manaki అల్యూమినియం తర్వాతకి టంగ్స్టన్, దాన్ని మనం ఓల్ఫ్రమ్ అంటాం, టంగ్స్టన్ ఉంటుంది. సో టంగ్స్టన్ తర్వాతకి నికల్ ఉంటుంది. నికల్ తర్వాతకి మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం తర్వాతకి స్టీల్ ఉంటుంది. స్టీల్ తర్వాతకి లెడ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పింది లెడ్ లాస్ట్కి ఉంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద బెస్ట్ కండక్టర్స్లో. థర్మల్ కండక్టివిటీ ఉన్న వాటిలలో మనం ఒకసారి తీసుకుంటే బెస్ట్ కండక్టర్స్ అంటే లెడ్ ముందల ఇన్ని ఉన్నాయి అన్నట్టు. లెడ్ కంటే హై థర్మల్ కండక్టివ్ ఉన్నటువంటివి ఇన్ని ఉన్నాయి. అర్థమైందా అండి? సో ఈ మాత్రం ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జనరల్లీ ఏంటంటే టాప్ 2నో 3నో గుర్తుపెట్టుకుంటారు ఎక్కువగా. కానీ వాడు పీబీ లెడ్ అంటే సీసం అండి. లెడ్ అంటే సీసం తెలుసు కదా, సీసం తెలియదా? నీ చెవులో సీసం పోస్తా అంటారు చాలామంది జనరల్లీ, అంటే వినపడకుండా అంటుంటారు కదా, అనరా? ఈ పదం వాడుతుంటారు తెలంగాణ, మనం అక్కడ చూస్తున్నాం, బాగా చూస్తుంటాం. నీ చెవులో సీసం పోయే కదరా అంటారు. అంటే ఎంత చెప్పినా అర్థం కాలేదనుకో, చెవిటోళ్ళు వినలేదనుకో, చెవులో సీసం ఉందా అంటారు. అంటే సీసం ఉంటుంది కదా, సో దాన్ని లెడ్ అంటాం జనరల్లీ. సో మన డైలీ లైఫ్లో దాన్ని సీసం అని అంటుంటాం. బేసికలీ అయితే అది లెడ్ అండి. గుర్తుపెట్టుకోండి, లెడ్కి ఒక ప్రియారిటీ ఉంది. ఇక్కడ ఎవడో ఆటం బాంబు వేశాడు, న్యూక్లియర్ వెపన్ బాంబు వేశాడు,
న్యూక్లియర్ బాంబు వేసిన తర్వాత ఇక్కడ దోలాడితే ఏం దొరుకుతుంది అంటే సీసమే దొరుకుతుంది, ఇంకేం దొరకదు. బికాజ్ ఆఫ్ లైఫ్ టైం, దాన్ని మనం రేడియో అర్ధ జీవిత కాలము ఆఫ్ లైఫ్ టైం అంటాం. అసలు ఆఫ్ లైఫ్ టైమే లేనటువంటి లోహం ఏదైనా ఉందా అంటే లెడ్. అదే నువ్వు యురేనియం బాంబు పేల్చినా ఇక్కడ లాస్ట్కు లెడ్ దొరుకుతుంది. అంటే దెర్ ఈజ్ నో ఆఫ్ లైఫ్ టైం. దాని లైఫ్ టైం అనేది ఆఫ్ కాదు. అంటే ఈ గ్రహం ఉన్నంత కాలం సీసం ఉంటుంది, అది ఆఫ్ కాదు ఎప్పటికి కూడా. అదే మనిషి ఉందనుకోండి, మనిషిలో కార్బన్ 14, యాక్చువల్లీ బతికి ఉన్నప్పుడు కార్బన్ 13 ఉంటాం, C12 కార్బన్ 12 అంటాం, C6 12 మనం బతికి ఉన్నట్టు లెక్క. ఇది మా బతికి ఉన్నటువంటి ప్రాణిలో ఉండేటువంటి ఆర్గానిక్ కార్బన్ ఎంత అంటే 612 ఐసోటోప్ అంటాం. ఇది చచ్చిపోయిన తర్వాత ఇది C14 12 అవుతుంది, C614 అంటే 12 కాస్త 14 అవుతుంది అన్నట్టు. ఇది C14 అంటాం దీన్ని. ఈ దీన్ని బేస్ చేసుకొని మనకి మన లైఫ్ టైం లెక్కిస్తారు. ఇప్పుడు డైనోసార్ ఎప్పుడో చచ్చిపోయింది, అయినా దాని అవశేషాలు అక్కడక్కడ దొరుకుతుండే ఫాజిల్స్, వాటిని బేస్ చేసుకొని మనం చెప్తూ ఉంటాం. ఒక కార్బన్ C14లో సగం అవ్వడానికి 5730 సంవత్సరాలు పడుతుందట. ఒకవేళ ఈ జీవి చచ్చిపోయినప్పుడు దీంట్లో 100 గ్రాములు ఉందనుకుందాం కార్బన్, ఈ 100 గ్రాములు 50 గ్రాములు కావడానికి పట్టే సమయం ఎంత అంటే 5730 సంవత్సరాలు. అందుకనే మనిషి ఫాజిల్స్ ఉంటాయి కదా, ఆ ఫాజిల్స్ అనేవి అంతే ఎక్కువ కాలం ఉంటాయి. ఎందుకంటే వాటికి ఆఫ్ లైఫ్ టైం ఇలా ఉంటుందన్నాడు. మళ్ళీ 50-25 కావడానికి మళ్ళీ 5730 సంవత్సరాలు. ఇలాంటి ఆఫ్ లైఫ్ టైం లేనటువంటి రిటలే సీసం. దానికి ఆఫ్ లైఫ్ టైం లేదు అంటే అది ఎప్పటికీ ఆఫ్ కాదు, ఇంకా అట్లే ఉంటుంది అన్నాడు. దట్స్ ఆల్. సో వాట్ ఎవర్ రేడియో యాక్టివిటీ అంటాం. ఈ ఆర్డర్ అన్నట్టండి, ఇది ఉష్ణవాహకాల సరి అయిన క్రమం. డిఫరెంట్ ఆఫ్ వాటిల్లో ఉష్ణవాహకాల సరి అయిన క్రమం. దీన్ని మనకు టాపిక్లో వస్తుంది, అక్కడ చెప్తాను. కానీ ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ అన్నాడు, నువ్వు 2 చదువుకున్నావు, లెడ్ గురించి లేదు, దానికోసం ఈ చాట్ అన్నట్టు. ఇక ఇంతకు మించి ఎక్కువ రావండి. అసలు ఆ లెడ్ ఇవ్వడం అనేది నాకు అర్థమైంది. లెడ్ ఇచ్చిందంటే చాలా లోపలికి పోయిందని అర్థం. బేసిక్ ఏం చేస్తారంటే ఫస్ట్ 4 ఇస్తుంటారు జనరల్గా ఎగ్జామ్లలో. కానీ గ్రూప్ 2లో అలా అడగలేదు, వెనక్కి పోయాడు. అంటే చివరి దాంట్లో ఉన్న దాన్ని కూడా ఆర్డర్ ఇచ్చాడు. సో కాబట్టి అంత డెప్త్కి వెళ్తున్నారు, కాబట్టి సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇది సబ్జెక్ట్స్ దీంట్లో అడిగేటువంటి ఏరియాస్. ఉష్ణం ప్రాథమిక అంశాల మీద అడగడానికి అవకాశం ఉంది. ఉష్ణ ప్రసారము అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి అంశాలు ఉష్ణం అప్లికేషన్స్, డైలీ లైఫ్లో ఎలాంటి అప్లికేషన్స్ అడుగుతున్నాము. అండ్ థర్మోమీటర్స్, డిఫరెంట్ ఆఫ్ స్కేల్స్, ఆ హీట్ మెజర్ చేసేటువంటి స్కేల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అవి సెల్సియస్ స్కేల్ కావచ్చు, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్, రాంకైన్, రీమర్, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. వాటి మీద కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందన్నట్టు. సరే చూద్దాం, టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి ఈ టాపిక్లో వస్తాయి. గతంలో ఈ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లలో ఎక్కువగా అడిగారు. సరే చూద్దాం, ఉష్ణం హీట్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ నేను ఫస్టే చెప్పినాను, ఈ జనరల్ సైన్సెస్ అనేవి నేర్చుకునేటప్పుడే చాలా స్టాండర్డ్గా నేర్చుకోండి. తర్వాతకి నీకు చదువుకోవడానికి టైం, ఎగ్జామ్ ముందులో టైం ఉండదు, దీన్ని కేటాయించలేరు మీరు. చిన్నదే కదా అని వదిలేస్తారు. ఆ చిన్నదే పెద్ద డ్యామేజ్ చేస్తుంటాయి. అఫ్కోర్స్ మొన్న గ్రూప్ 2 రాని వాళ్ళందరూ కూడా ఫస్ట్ పేపర్లో 80 రానోళ్ళే. ఫస్ట్ పేపర్లో 80 రాని వాళ్ళకి గ్రూప్ 2 రాలేదు, అది సహజం. అందుకనే జనరల్ సైన్స్ నాట్ ఓన్లీ ఫిజిక్స్, ఇంకేదైనా సరే ఈ ఫస్ట్ పేపర్ని నెగ్లెక్ట్ చేయకండి, దాన్ని ఇప్పుడే చదివి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే అప్పుడు ఆప్షనల్ మీదనే మనకి ఎక్కువ మార్క్స్ ఉన్న దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు కదా అని దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం అప్పుడు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ గ్యాప్లో ఎక్కువ టైం ఉంది మనకు, కాబట్టి సబ్జెక్ట్ తరోగా ఇప్పుడే నేర్చుకోరు అనుకోండి, ఈజీ అవుతుంది. అప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు, ఒకసారి ఇలా చూసుకుంటూ పోయినా సరిపోతుంది అన్నాడు. సో వాట్ ఎవర్ ఉష్ణం హీట్ అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాము. మరి ఏంటి ఈ ఉష్ణం అనే పదం, సో ఎలా మనం దీన్ని డిస్క్రైబ్ చేయవచ్చు అనే అంశాన్ని చూద్దాం. హీట్, దీన్నే మనం ఉష్ణం అంటున్నాం. దీన్ని ఎలా చూపించాలి, ఇట్స్ ఎ క్వాంటిటీ, దాన్ని మనం Q అనేటువంటి సింబల్ తోటి జనరల్గా హీట్ని మనం చూపిస్తున్నాం. అయితే ముందు ఉష్ణం ఏంటిది, ఉష్ణోగ్రత అంటే ఏందో కూడా తెలియాలి. అసలు ఈ రెండింటికి చాలామందికి ఇది అర్థం తెలియదు. చూద్దాం మరి. ఉష్ణోగ్రత రెండు ఒకటేనా?
ఉష్ణోగ్రత. ఇట్స్ డినోట్ విత్ టీ ఫర్ టెంపరేచర్, హీట్ ఫర్ సో ఉష్ణం అని మనం చెప్తూ ఉంటాం. అసలు ఈ రెండింటి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటివి? అఫ్ కోర్స్ సెల్సియస్లో 37 డిగ్రీ సెల్సియస్. సరే ఓకే, సరే మీకు తెలిసింది ఇట్స్ ఎ మెజర్మెంట్, మీరు తెలిసింది చెప్పారు, ఓకే వెరీ గుడ్. అయితే నేను దీనికి ఏంటంటే అసలు ఉష్ణోగ్రత ఉండదు, అసలు ఉష్ణోగ్రత అనేది అసలు ఉండదు. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ దట్, ఒక ఫిజికల్ ప్రాపర్టీ కాదు. దాన్ని మనం ఏంటంటే ఇగో దీన్ని మెజర్ చేయడం కోసం దాన్ని తీసుకుంటాం, ఇది లేకపోతే దానికి వాల్యూనే లేదు. దీన్ని మెజర్ చేయడం కోసం, దీన్ని ఎలా అంటే దీన్ని మనం డిస్క్రైబ్ చేయడం కోసం, దీన్ని డిస్క్రైబ్ చేసుకోవడం కోసం దాన్ని భౌతికంగా యూజ్ చేసుకుంటాం. అదేంటో చెప్తాను, ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఉష్ణం అంటే సింపుల్గా చెప్తాను, ఒక పదార్థం వేడిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ని నేను ఈ కంటైనర్లో తీసుకున్నాను, ఈ కంటైనర్లో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది అనుకుందాం. దిస్ కంటైనర్ కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇవి వాటర్ మాలిక్యూల్స్, వాటర్ ఉంది. ఈ వాటర్కి నేను దీన్ని హీట్ చేస్తున్నాం, అంటే దీన్ని కొంచెం హీట్ చేయడం అంటే అర్థమైంది, ఐఎమ్ గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుంది? అసలు ఈ హీట్ అనేటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎట్లా పుట్టింది? అసలు ఈ హీట్ అనేది ఎట్లా పుట్టింది? వేర్ డస్ ఇట్ కమ్? అంటే వెరీ సింపుల్, ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటే డెఫినేషన్, ద ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఈ విశ్వంలో శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ శక్తి ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారుతుంది. ఆ మారుతున్న రూపాలలో నుంచి వచ్చిన ఒక రూపమే ఉష్ణం. అణుబాంబుని పేలిస్తే ఉష్ణం విడుదలవుతుంది, టపాకాయని పేలిస్తే ఉష్ణం విడుదలవుతుంది. అంటే ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్లో వస్తున్నటువంటి శక్తి రూపం. ఉష్ణము అనే ఉష్ణం అంటే శక్తి, అది ఒక ఎనర్జీ. సో అంటే ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శక్తి మార్పులో వచ్చింది. శక్తి మార్పు ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మనకు ఉష్ణం అనేటువంటి ఒక ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. అది మనకు శక్తి అన్నట్టు. ఉష్ణం అంటే ఏంటిది అనాలి? ఇట్స్ ఎనర్జీ, ఇదొక శక్తి. సో అలా. సో మరి ఈ శక్తిని దీనికి ఇచ్చిన నేను, ఈ వాటర్ అనేటువంటి దానికి నేను కొంచెం శక్తిని ఇచ్చినాను. సో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని దీనికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది కొంత శక్తిని ఇవ్వగానే ఇందులో ఉన్నటువంటి కణాల కదలిక మొదలవుతుంది. ఇప్పుడు మనం ఏం తినకుండా కూర్చుంటే ఎట్లా ఉంటామండి? సైలెంట్గా కూర్చుంటాం. అదే ఒక 2 వేసిన తర్వాత, తాగిన తర్వాత, తిన్న తర్వాత ఎలా ఉంటుంది మంది? ఇంకా కాసేపు కూర్చోము ఇక. సో అంటే తిరుగుతూనే ఉంటాం. అంటే అర్థం ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ కూడా అంతే. మాలిక్యూల్స్కి ఎప్పుడైతే మనం ఎనర్జీ ఇస్తామో అవి వెంబడే మొబిలైడ్ అవుతుంటాయి, అంటే కదలిక అనేది మొదలవుతుంది. కదలిక మొదలవుతూ ఏం చేస్తాయంటే ఒకదాన్నొకటి ఏం చేసుకుంటాయి? ఢీకొట్టుకుంటాయి. ద కొలిజన్స్ అమాంగ్ ద పార్టికల్స్ అండ్ ఆల్సో కొలిజన్ విత్ ద కంటైనర్. అవి వాటివి తాండం చేసుకుంటాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేస్తాయి? కంటైనర్ను కూడా ఢీకొడతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నువ్వు శక్తిని ఇవ్వడం వల్ల వీటిల్లో అలజడి మొదలైంది. అర్థమైందండి? ఆ అలజడి మొదలవ్వడం వల్ల శక్తి అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఉత్పత్తి అనేది ఎక్కువైతుంది. ఎందుకంటే ఒక పదార్థం లేదా ఒక వస్తువు లేదా ఒక కణం అనేది తన గమనం వల్లను భ్రమణం వల్లను అది గతిజ శక్తిని పొందుతుంది. ఇట్స్ ఎ కైనటికల్ ఎనర్జీని పొందుతుంది. ద ఆబ్జెక్ట్ విచ్ కెన్ వైబ్రేటింగ్ ఆర్ సో వాట్ ఎవర్ వైబ్రేట్ అయినా కానీ, అంటే భ్రమణం చెందినా కానీ, వైబ్రేషన్స్ కంపనాలు చెందినా కానీ, అది గమనంలో ఉన్నా కానీ, కొంత వెలాసిటీతో ప్రయాణిస్తున్నా కానీ, అప్పుడు వాటిలో శక్తి మార్పు ద్వారా కైనటిక్ ఎనర్జీ అనేది దీనికి వచ్చేస్తుంది అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే అవి ప్రతి పార్టికల్ కూడా సో మొబిలైజ్ అయితే అవుతుంది, అంటే అవి కదలిక అనేది మొదలవుతుంది. ఈ కదలిక ద్వారా శక్తి ఏమవుతుందంటే ఉత్పన్నం అవుతుంది. అందువల్ల ఇది ఏమవుతుంది, మనకి ఎంత ఉత్పన్నమైంది అనేది ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇది వేడైంది, ఎంత వేడైంది అని ఎట్లా చెప్పాలి? వీ యూజ్ ద మెజర్మెంట్. అర్థమైనది? ఇది వేడి కావడానికి కారణం శక్తి, ఉష్ణం. అది ఎంత వేడైంది, హౌ మచ్ ఆఫ్ హాట్
హాట్నెస్, దాన్ని మనం హాట్నెస్, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే ఎంత వేడైంది అని చెప్పడం. అంటే ఆ మెజర్మెంటే టెంపరేచర్, దాన్నే మనం ఉష్ణోగ్రత అంటాం. అంటే దీన్ని బయటికి ప్రొజెక్ట్ చేసేది ఎవరు? టెంపరేచర్. ఉష్ణం అనేది లోపల ఉంటుంది, బయటికి ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం టెంపరేచర్. అంటే సో ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్. లేదు, నేను ఇదే కంటైనర్లో నుంచి టెంపరేచర్ అంతా తీసేస్తున్నాను, ఐఎమ్ కూల్ చేస్తున్నాను. కూల్ చేయడం అంటే అర్థమైంది, ఎనర్జీ లాస్ అవ్వడం. ఎనర్జీని తీసేస్తే కూల్ అవుతుంది బాడీ, ఎనర్జీని మనం ఇస్తే హీట్ అవుతుంది బాడీ. సో అంటే ఎనర్జీ గెయినింగ్, ఎనర్జీ లాసింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ లాస్ అంటే తీసేస్తున్నాం. అంటే ఎంత తీసేసినాం? హౌ కెన్ ఐ మెజర్? మళ్ళీ టెంపరేచరే, కోల్డ్నెస్, దాన్ని మనం కోల్డ్నెస్ అంటాం. హౌ మచ్ హాట్నెస్, హౌ మచ్ కోల్డ్నెస్, ఎంత వేడైంది, ఎంత చల్లబడింది అని చెప్పడానికి మనం వాడేటువంటి మెజర్మెంటే టెంపరేచర్. ఏ టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హీట్ అంటాం. టెంపరేచర్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ హీట్. ఉష్ణాన్ని యొక్క కొలమానం ఇది. ఉష్ణానికి కొలమానంగా మనం వాడతాం. అందుకనే ఉష్ణోగ్రత అనేది ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్, దాన్ని చెప్పడం. ఎంత బాగా ఎక్కువ వేడైంది, ఎంత చల్లగా ఎక్కువ వేడైంది, ఆ డిఫరెన్సెస్ చెప్పేదే ఉష్ణోగ్రత. ఆ డిఫరెన్సెస్ని ఎక్కువ తక్కువ అంటే దాన్ని చెప్పడం కోసం మనం ఉష్ణోగ్రతని యూజ్ చేస్తుంటాము. మరి ఇక్కడ ఉష్ణోగ్రత అనేటువంటి అంశాన్ని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ యావరేజ్ పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ ఉన్నాయి కదా, ప్రతి పార్టికల్ కూడా ఇక్కడ కొలిజన్ అవుతుంది. ఈ కణాల యొక్క సగటు గతిజ శక్తి. దిస్ డైరెక్ట్లీ ఉష్ణోగ్రతను ఎలా డిఫైన్ చేస్తారంటే కణాల యొక్క సగటు గతిజ శక్తి, యావరేజ్ కైనటిక్ ఎనర్జీ, సగటు గతిజ శక్తి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. నీకు కణాలు ఎంత వేగంగా మొబిలైజ్ అయితే అంత ఎక్కువ టెంపరేచర్గా చెప్తాం అన్నట్టు. అంటే ఈ కణాల మొబిలిటీ అనేది ఇంపార్టెంట్. అణువులు లేదా కణాల యొక్క గతిజ శక్తి అంటే ఉరకడం లేదా ఉరకాల్సిన అవసరం లేదు, ఒకే దగ్గర ఉండి వైబ్రేట్ అవ్వచ్చు. ఇది ద్రవ పదార్థం కాబట్టి మొబిలైజ్ అవుతున్నాయి. అదే ఘన పదార్థం అయితే మొబిలైజ్ కావు, పార్టికల్స్ తమ ప్రాంతంలో ఉండి వైబ్రేట్ అవుతుంటాయి. గతిజ శక్తి సో కణాలు గమనంలో ఉంటేనే కాదు, ఇట్ ఇస్ అ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఎక్సైటెడ్ బై ది వైబ్రేషన్ ఆర్ రొటేషన్. ఈ కైనటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది మనకి అంటే వైబ్రేషన్ ద్వారా వస్తుంది, రొటేషన్ ద్వారా వస్తుంది, మరియు కొంత స్పీడ్ కొంత వేగంతో వెళ్ళడం ద్వారా కూడా వస్తుంది. కైనటిక్ ఎనర్జీ అనేది 3 అంశాలుగా చెప్తాం మనం. గమనం ద్వారా వచ్చేది కైనటిక్ ఎనర్జీనే, భ్రమణం ద్వారా వచ్చేది కైనటిక్ ఎనర్జీనే, వైబ్రేషన్ ద్వారా వచ్చేది కైనటిక్ ఎనర్జీనే. దట్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్స్. సో లిక్విడ్స్, గ్యాసెస్ తీసుకుంటే ఇవి ఫ్లో అవుతాయి కాబట్టి వీటిలలో ఆటోమేటిక్గా మొబిలిటీ ఉంటుంది. అదే సాలిడ్ మెటీరియల్ తీసుకుంటే వాటిలలో మొబిలిటీ ఉండదు కానీ వైబ్రేషన్ అవుతాయి, పార్టికల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతుంటాయి. సో అలా అన్నట్టు. కాబట్టి ద టెంపరేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్, దాని యొక్క యావరేజ్ కైనటిక్ ఎనర్జీ. ఖచ్చితంగా టెంపరేచర్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ అని చెప్తాం. అంటే నువ్వు ఎంత ఎక్కువ ఉష్ణాన్ని ఇస్తే ఆ కదలిక ఏమవుతుంది, పెరుగుతుంది. అర్థమైందా అండి? నువ్వు ఎంత ఎక్కువ ఎనర్జీ ఇస్తే వీటి వెళ్తే కొలిజన్ కూడా ఎక్కువ అవుతుంది. కొలిజన్ ఎక్కువైతుంది అంటే కదలిక ఎక్కువ అవుతుంది. కదలిక ఎక్కువ అవుతుందంటే కైనటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. కైనటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుందంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అర్థమైందండి? అంటే రిలేషన్ ఎలా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది అని అంటే మనం ఈ పదార్థానికి శక్తినిస్తున్న కొద్దీ వాటిల్లో కదలిక. అందుకని నీళ్ళు కాబెడుతుంటే స్టార్టింగ్లో ఎమ్మట అంటీ ఏంగనే ఏ కదలిక ఉండదు. కొద్దిసేపటి వాటర్ కాగిన తర్వాత వాటర్ ఏమవుతుంటుంది, కదులుతాయి. నువ్వు ఇంకా ఈ చేసిన ఏమైతే మసులుతూ ఉంటుంది అది. అర్థమవుతుందా అండి? అంటే దట్ ఈస్ ద మొబిలిటీ ఆఫ్ పార్టికల్ మొబిలిటీ ద్వారానే మనకి ఇది చెప్తుంది. అందుకనే ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇది కూల్ చేస్తున్నప్పుడు కొలిజన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. అంతే కదా? మనం ఎనర్జీ ఇస్తేనేమో కొలిజన్స్ పెరుగుతాయి, ఎనర్జీ తీసేస్తుంటేనేమో కొలిజన్స్ తగ్గుతాయి. అంటే మొబిలిటీ అనేది తగ్గుతుంది. అంటే సగటు కైనటిక్ ఎనర్జీ తగ్గింది, అప్పుడు టెంపరేచర్ ఏమవుతుందండి, తగ్గుతుంది. దట్స్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్. దాన్ని మనం ఉష్ణోగ్రత అంటున్నాం. ఈ 2 పదాలకు
డిఫరెన్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉష్ణం అంటే ఇట్ ఈస్ ద రీజన్, ఉష్ణోగ్రత అంటే దట్ ఈస్ ద రిజల్ట్. ఈ ఉష్ణం యొక్క రిజల్టే ఉష్ణోగ్రత. మనం ఉష్ణాన్ని బయటకు చూడలేము, ఇట్స్ నెవర్. కానీ ఉష్ణోగ్రతని మనం రాస్తాము, చూస్తాము, చేస్తాము. టెంపరేచర్ గురించే మనం పైకి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎక్స్ప్రెస్ చేసేదంతా టెంపరేచరే. అర్థమైందండి? సో మరి ఈ రెండు క్వాంటిటీస్కి సంబంధించినటువంటి యూనిట్స్ ఎట్లా మనం వీటిని ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్స్ ఎలా మనం మెజర్ చేయాల్సి ఉంటుందో చూద్దాం. ఈ ఉష్ణం యొక్క అధ్యయనం, దాన్ని మనం ద స్టడీ ఆఫ్ హీట్, దీన్ని ఏమంటామంటే కెలోరీమెట్రీ అంటాం. వీ కెన్ సింప్లీ కెలోరీమెట్రీ. ఏ కెలోరీమెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హీట్ అంటాం. సో దాన్ని మనం తీసుకుంటాం. మరి ఉష్ణానికి ఇంటర్నేషనల్గా యూనిట్స్ ఎలా వాడతాం అంటే ఎలా దీన్ని చూపించాలి? ద ఇంటర్నేషనల్ యూనిట్ వి కాల్ SI యూనిట్. అంటే ఎంత మెజర్ చేస్తాము, హీట్ని ఎట్లా మెజర్ చేయాలి, వేటిలలో ఏ ప్రమాణంలో మెజర్ చేయాలి అనే దానికి ప్రమాణాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీ వెయిట్ ఎంత అని అంటే యూ యూజ్ ద సమ్ అమౌంట్ ఆఫ్ కేజీ, ద కేజీ ఈజ్ ద యూనిట్ ఫర్ యూ. దాని పక్కన కేజీ లేకపోతే ఏమీ యూజ్ లేదు. 60 కేజీలు ఉన్నావు, 60 పక్కన కేజీ ఉంటేనే 60కి వాల్యూ. కేజీ లేకపోతే 60కి వాల్యూనే లేదు. ఎంత నీ బరువు అంటే 60 ఏంటిది? దట్స్ నాట్ యూజ్లెస్. అట్లా అన్నట్టు. అందుకనే మనకి ఆ యూనిట్ అనేది ఇంపార్టెంట్. సమ్ హీట్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఇచ్చినావు దీనికి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక మెజర్మెంట్ అనేది ఉండాలి, ఎంత క్వాంటిటీ అనేది. సో దాన్ని మనం SI యూనిట్స్. SI మీన్స్ ఇంటర్నేషనల్ యూనిట్స్. అంతర్జాతీయంగా మనం ఇదే ప్రమాణాన్ని ఉష్ణానికి యూజ్ చేస్తాం. ఉష్ణానికి అంతర్జాతీయ ప్రమాణం జౌల్. జౌల్ అనేటువంటి ప్రమాణాన్ని మనం యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, జౌల్స్ అనే ప్రమాణాన్ని 2 సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఒకటి హీట్ ఎనర్జీ, అదర్ వన్ మెకానికల్ ఎనర్జీ, అంటే వర్క్ ఎనర్జీ అంటాం దాన్ని. సో పనిశక్తి అంటాం. వర్క్ ఎనర్జీలో కూడా వాడతాం. పనిశక్తి మీన్స్ వర్క్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీలో వాడతాము, జనరల్ హీట్ ఎనర్జీలో వాడతాం. అఫ్కోర్స్ ఈ శక్తి ఎక్కడైనా శక్తే. ఇంటర్నేషనల్ వైడ్గా శక్తికి కంపల్సరీ మనం వాడే యూనిట్ ఏంటంటే జౌల్. ఇక్కడ కూడా పని శక్తికి ప్రమాణం SI యూనిట్ ఏంటంటే జౌల్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది కామన్లీ. సో మరి ఉష్ణానికి లోకల్ అంటే మన కన్వీనియంట్ కోసం కూడా కొన్ని యూనిట్స్ వాడుతుంటాం. వాటిని మనం CGS ప్రమాణాలుగా చెప్తూ ఉంటాం. సో కన్వీనియంట్లో మరి CGS ప్రమాణంగా మనం జనరల్గా ఎలా వాడతాం? CGS ప్రమాణంలో క్యాలరీ, దాన్ని మనం క్యాలరీస్ అంటాం. క్యాలరీస్లో కొలుస్తుంటారు హీట్ని. జనరల్గా క్యాలరీస్ ఎనర్జీ ఎంత, మనం గ్లూకోజ్ తాగినాం ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది బాడీలో అంటే క్యాలరీస్లో చెప్తుంటాం. ఎన్ని క్యాలరీల ఎనర్జీ వస్తుంది. లేదు నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసినావు, అప్పుడు నీ బాడీలో కొవ్వు ఎన్ని క్యాలరీ కరిగింది, అట్లా ఎంత శక్తి విడుదలైపోయింది అనే చెప్తూ ఉంటాం జనరల్లీ. అంటే CGS ప్రమాణాన్ని ఈ హీట్కి క్యాలరీస్ అనేటువంటి ప్రమాణం కూడా యూజ్ చేస్తుంటాం. మరి పనిశక్తిలో CGS ప్రమాణంగా ఏం వాడతాము అని అంటే దాని పేరే ఎర్గ్ అనే ప్రమాణాన్ని యూజ్ చేస్తాం మనం. ఎందుకు చెప్తున్నా ఈ డిఫరెన్స్ అని అంటే శక్తికి ప్రమాణం ఇంటర్నేషనల్గా ఓకే, ఇక్కడ జౌలే, కానీ లోకల్ CGS ప్రమాణాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. హీట్ అనేటువంటి అంశంలో క్యాలరీస్ వాడుతుంటాం ఎక్కువగా జనరల్గా మనం, కానీ పనిశక్తి మెకానిక్స్లో మాత్రం మనం ఎర్గ్ అనే ప్రమాణాన్ని వాడుతుంటాము. ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అంటే 10⁻7 ఎర్గ్. 10⁻7 ఎగ్స్కి సమానంగా ఉంటుంది. మరి ఇక్కడ ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ 4.18 క్యాలరీస్. ఈ ఒక జౌల్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. వర్క్ ఎనర్జీలో వచ్చినప్పుడు వర్క్ ఎనర్జీలో జౌల్ ఈజ్ ఈక్వల్ 10⁻7 ఎర్గ్స్. కానీ డైలీగా ఇక్కడ మనం వాడేటువంటి ఈ ఏరియాలో మాత్రం 4.18 క్యాలరీస్. ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ 4.18 జౌల్. సో క్యాలరీస్గా చెప్తాం. సో మరి ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.18 జౌల్స్. ఇది జనరల్గా మనం తీసుకోండి. జనరల్గా ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ 4.18
సారీ, ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.18 జౌల్స్. ఒక కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ రాసుకోండి 4180 జౌల్స్. ఇది మనకి ఇంపార్టెంట్ అంశం. ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.18 జౌల్స్. ఒక కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4180 జౌల్స్ అన్నారు. ఇది జనరల్ ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడ జౌల్ అంటేనేమో 10⁻⁷ ఎల్స్. కానీ ఇక్కడ క్యాలరీ అంటే వాల్యూ తగ్గిపోతుంది అన్నట్టు. మనం క్యాలరీస్లో ఎంత క్యాలరీస్ అని అంటే 4.18 జౌల్స్ అయితే ఒక క్యాలరీ అంటే తక్కువ ఎనర్జీ. ఇది చూడండి, అది జౌల్ అనేది ఎక్కువ ఎనర్జీ, ఎర్గ్ అనేది తక్కువ ఎనర్జీ, అందుకని 10⁻⁷ రాసాం. అంటే జౌల్ పెద్ద ప్రమాణం కాబట్టి 10⁻⁷ ఎర్గ్స్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.18. ఈ వాల్యూ ఏమవుతుంది, ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ 1/4.18 జౌల్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి క్యాలరీ విలువ అనేది 4.18 జౌల్స్. ఇది ఎలా చెప్తాము ఈ క్యాలరీస్ అని అంటే, ఏదైనా పదార్థాలకు సంబంధించి ఎక్కువగా క్యాలరీస్ అనే యూనిట్ ఎక్కడ వాడుతుంటాం మనం అంటే, గ్లూకోజ్ తాగినప్పుడు పిల్లలు, ఏదైనా మెటీరియల్ మనం పదార్థాలు తిన్నప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది అనే పదాలలోనే మనం జనరల్గా వాడుతుంటాం. ఎక్కువ ఈ క్యాలరీ అనే పదాన్నే మనం ఎక్కువగా హ్యూమన్ బీయింగ్కి సంబంధించినటువంటి ఎనర్జీ రిలీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్యాలరీస్ అనే పదాలను మనం వాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది. 1 గ్రామ్ గ్లూకోజ్ తింటే 3.9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ విడుదలవుతుంది మన బాడీకి. మనం ఒక గ్రామ్ గ్లూకోజ్ కనుక తింటే 3.9 కిలో క్యాలరీస్ ఫర్ గ్రామ్. ఇది ఇలా చెప్తుంటాం అన్నాడు. అంటే న్యూట్రియంట్స్ యొక్క ఎనర్జీని, మామూలుగా ఈ క్యాలరీ అనే ప్రమాణం ఎక్కువగా న్యూట్రియంట్స్, శరీరానికి శక్తినిచ్చేటువంటి వాటిని మనం న్యూట్రియంట్స్ అంటాం. ఆ న్యూట్రియంట్స్ విడుదల చేసేటువంటి శక్తిని మనం ఎక్కువగా క్యాలరీస్ అనేటువంటి ప్రమాణాన్ని ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే వర్క్ డన్, పని శక్తిలో మాత్రం ఎంత పని చేశాడు, ఆ పని వర్క్ డన్, ఆ పని చేసినందుకు ఎంత శక్తి ఖర్చు అయింది. నువ్వు ఒక బస్తా మోసినావు, బస్తా మోయడం వల్ల నీ శరీరంలో ఎంత శక్తి ఖర్చు అయింది అని చెప్పడానికి పని శక్తిలో ప్రమాణం వాడతాం. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఒక తిన్నావు లేదా ఒక న్యూట్రియంట్ తిన్నావు, ఆ న్యూట్రియంట్ తిన్న తర్వాత నీ శరీరానికి ఎంత శక్తి వచ్చింది అని చెప్పడం కోసం ఇక్కడ క్యాలరీస్ అనేటువంటి ప్రమాణాలని మనం యూజ్ చేసుకుంటాము. సో ఇది జనరల్గా యూనిట్స్ సంబంధించినటువంటి సమాచారం. అఫ్కోర్స్ మరి ఉష్ణాన్ని కొలవాలి, ఐ వాంట్ టు మెజర్ ద హీట్, దానికోసం వాడేదే కెలోరీమీటర్. ఏం వాడతామంటే ఉష్ణాన్ని కొలిసేది కెలోరీమీటర్. కెలోరీమీటర్ ఏం మెజర్ చేస్తుంది అని అంటే హీట్ని మెజర్ చేస్తుంది. ఒక పదార్థం యొక్క ఉష్ణాన్ని, ఉష్ణాన్ని కొలిసేటువంటి మీటర్నే మనం కెలోరీమీటర్ అంటాం. మరి టెంపరేచర్ని కొలిసేది దాన్ని ఏమంటాం మనం? టెంపరేచర్ కొలిసేదాన్ని మనం థెర్మోమీటర్ అంటాం. థర్మామీటర్ లేదా ఉష్ణమాపకం, థర్మోమీటర్ లేదా ఉష్ణమాపకం అంటాం. ఇది హీట్కి టెంపరేచర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఎందుకంటే ప్రమాణాల విషయంలోనూ డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది కంపల్సరిగా. మరి వీటికే ప్రమాణం వాడతారు. ఉష్ణోగ్రత మనందరూ తెలుసు ఏం ప్రమాణాలు ఏంటి అండి అవి. SI ప్రమాణంగా ఉష్ణోగ్రతను కొలవడానికి వాడేది కెల్విన్. దీన్ని మనం కెల్విన్ అంటాం. ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ ద టెంపరేచర్. అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాం. దీన్నే మనం అబ్జల్యూట్ స్కేల్ అని చెప్తూ ఉంటారు. సో దీన్నే డిగ్రీ కెల్విన్ స్కేల్ అంటాం. దీన్ని జనరల్గా వాడేది మాత్రం ఎక్కువగా మనం CGSలో డిగ్రీ సెల్సిగ్రేడ్. సో దీన్ని మనం సెంటీగ్రేడ్స్ అంటున్నాం. ఇదే కాకుండా ఎక్కువగా మనం బాడీ లాంటి వాటికైతే మాత్రం ఎక్కువగా ఫారెన్ హీట్స్ అనేటువంటి స్కేల్స్ మనం యూజ్ చేస్తాం. అవే కాకుండా రాంకైన్, రేమర్ అనేటువంటి యూనిట్స్ కూడా మనం జనరల్గా యూజ్ చేసుకుంటాం. ఇది డిఫరెన్స్ అన్నట్టు. మరొకసారి వినండి. ఉష్ణం అంటే ఒక పదార్థం వేడి అవడం లేదా చల్ల అవడానికి కారణం. ఇట్స్ అ రీజన్ ఫర్ ద హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో మరి ఆ టెంపరేచర్ ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్. ఒక పదార్థం ఎంత తీవ్రతతో వేడిగా ఉంది, ఎంత తీవ్రతతో చల్లగా ఉంది,
ఒక విధంగా చెప్పాలంటే టెంపరేచర్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్నెస్, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్, ఉష్ణం యొక్క తీవ్రత ఇది. అందుకనే డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్, దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఉష్ణోగ్రత అంటున్నాం. ఆ యొక్క హాట్నెస్, కోల్డ్నెస్ వాటి యొక్క డిఫరెన్సెస్నే మనం టెంపరేచర్స్గా మనం చెప్తూ ఉన్నాం అన్నట్టు. సో ఇదొక అంశం. మరి ఉష్ణాన్ని మనం ఎట్లా మెజర్ చేసుకుంటున్నాం, కొలవడానికి ఎలాంటి యూనిట్స్ వాడుతున్నాం అంటే జౌల్ అనేటువంటి ప్రమాణాన్ని వాడుతుంటారు. సో ఇది సీజియస్లో క్యాలరీస్లో వాడుతున్నాం. అదే పనిశక్తిలో కూడా మనకి ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్స్ ఉంటాయి. ఆ పనిశక్తిలోకి వచ్చేసరికి మనం ఒక పని చేసినప్పుడు ఎంత శక్తి ఖర్చు అవుతుంది అనే దానికి మనం ఎస్ఐలో జౌల్స్ వాడతాం, అలాగే సీజియస్లో ఎర్గ్ అనేది వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఇది ఉష్ణోగ్రతను, మరి ఈ ఉష్ణాన్ని కొలిసే మీటరే కెలోరీమీటర్. ఈ ఉష్ణం యొక్క అధ్యయనాన్నే కెలోరీమితి, ద స్టడీ ఆఫ్ హీట్ని మనం కంపల్సరీ కెలోరీమెట్రీ అంటున్నాం. సో మరి ఉష్ణోగ్రత అంటేనేమో, సో దీన్ని ఎలా మనం మెజర్ చేస్తున్నామంటే ఉష్ణ మాపకాలు, వాటిని మనం థెర్మోమీటర్స్గా మనం చెప్తూ ఉన్నాం. ఒక పదార్థంలో అణువులు లేదా కణాల యొక్క సగటు గతిజ శక్తినే ఉష్ణోగ్రతగా చెప్పొచ్చు. సగటు కైనటిక్ ఎనర్జీ పెరిగితే దాంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని కొలడానికి స్కేల్స్ వాడుతుంటాం. అఫ్కోర్స్ ఇక్కడ ఇవి ఇంటర్నేషనల్ యూనిట్స్, ఇవేమో స్కేల్స్. కెల్విన్ అనేది ఒక స్కేలు, సెంటిగ్రేడ్ అనేది ఒక స్కేలు, మనం కొలిసేటువంటి స్కేల్ అది. సో ఫారెన్ హీట్ అనేది కూడా ఒక స్కేలే, ఆ విషయం గుర్తు. సో ఇది ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి. ఓకే, మరొక విషయం చూద్దాం. ఉష్ణం అనేటువంటి అంశాన్ని ఇంకెక్కడ తీసుకుంటాము అంటే, ఒక న్యూట్రియంట్, ఒక పోషక పదార్థం, ఒక పోషక పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన శరీరంలో ఎనర్జీ, శక్తి అనేది డెవలప్ అవుతుంది. లేదా ఒక పదార్థాన్ని బర్న్ చేసినప్పుడు, మండించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ని మండిస్తాం, ఏమొస్తుంది, శక్తి విడుదలవుతుంది. దానివల్ల వెహికల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఒక సిఎన్జి లాంటివి కానీ ఎల్పిజి గ్యాసెస్ కానీ మండిస్తాం, అవి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయండి. అంటే పదార్థాలను మండిస్తే ఏమొస్తుంది, శక్తి వస్తుంది, అంతే కదా. ఇంధనాన్ని మండిస్తే ఏ పదార్థాన్ని మండించినా శక్తి వస్తుంది. మనల్ని మండిస్తే శక్తి రాదా, వస్తుంది, ఎంతో కొంత. ఎక్కువ తక్కువ సంగతి పక్కన పెడదాం, ఎంతో కొంత అయితే శక్తి వస్తుంది. ప్రతి పదార్థాన్ని మండిస్తే ఎంతో కొంత శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఈ పదార్థాలను మండించినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటాము అనే దాని అంశాన్ని, దాన్నే మనం ఆ విడుదలైనటువంటి శక్తిని ఏమని పిలవాలి అంటే దాని పేరే కెలోరిఫిక్ విలువ. కెలోరిఫిక్ విలువ, కెలోరిఫిక్ వాల్యూ అంటుంటారు. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఒక పదార్థాన్ని మండించినప్పుడు విడుదలయ్యేటువంటి శక్తి. అర్థమైందండి. ఒక యాపిల్ తిన్నావు నువ్వు, ఏమవుతుంది, తినడం అంటే మండించడం, లోపల మండిస్తావు. అఫ్కోర్స్ యాపిల్ లోపల పోయి ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది. దానివల్ల నీకేమొస్తుంది, శక్తి వస్తుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది అన్నట్టు. ద ప్రాసెస్ ఇదే అన్నట్టు, ద కంబషన్ ఆఫ్ ది మెటీరియల్. ఒక మెటీరియల్ని పూర్తిగా కంప్లీట్గా కంబషన్ చేస్తే వీ కెన్ రిలీజ్ ద ఎనర్జీ. మరి దీన్ని ఎట్లా మెజర్ చేయాలి అని అంటే, సో 1 kg పదార్థాన్ని మండించిన అయితే ఎన్ని కిలో జౌల్ల ఎనర్జీ రిలీజ్ అయింది అని చెప్పడమే కెలోరిఫిక్ విలువ. ఇట్ ఈస్ నథింగ్ బట్ కిలో జౌల్ ఫర్ కేజీ. దీని అర్థం ఏంటంటే కిలో జౌల్ ఫర్ కేజీ. కేజీ యాపిల్ తిన్నావు, కేజీ యాపిల్ తింటే ఏమవుతుంది, ఎన్ని కిలో జౌల్ల శక్తి ఉత్పత్తి అయింది అని చెప్పడమే కెలోరిఫిక్ విలువ. అర్థమైందా అండి. సో కేజీ ఆయిల్ వాడినావు వంటలో, ఆ కేజీ ఆయిల్ ఎన్ని కిలో జౌల్ల శక్తిని ఉత్పత్తి చేసింది అని చెప్పడమే కెలోరిఫిక్ విలువ. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఒక పదార్థాన్ని, ముఖ్యంగా 1 kg పదార్థాన్ని పూర్తిగా మండించినట్లయితే విడుదలయ్యేటువంటి శక్తినే కెలోరిఫిక్ విలువ. దాన్ని మనం కిలో జౌల్స్లో మనం చెప్తూ ఉంటాం. దీనికి సింపుల్గా కిలో జౌల్ ఫర్ కేజీ అంటాం. 1 kgకి ఎన్ని కిలో జౌల్ల శక్తి ఉత్పత్తి అయిందో చెప్పడమే కెలోరిఫిక్ విలువ. అర్థమైందండి. అంటే కెలోరిఫిక్ విలువ అనే దాన్ని ఎట్లా మనం డిస్క్రైబ్ చేస్తున్నామనంటే, సో ద కంబషన్ ఆఫ్ ది కంప్లీట్ కంబషన్ ఆఫ్ ది 1 kg మెటీరియల్ విచ్ కెన్ ప్రొడ్యూస్ ద హౌ మచ్ ఆఫ్ కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, దానే మనం సింపుల్గా ఏమంటున్నామంటే కెలోరిఫిక్ వాల్యూ అంటున్నాం. ప్రతి పదార్థానికి కెలోరిఫిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి.
మామూలుగా జనరల్గా ఎలా ఉంటే ఈ క్రింది వాటిలో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉన్న ఫ్యూల్ ఇంధనం ఏది అని ఎగ్జామ్లో ప్రశ్న అడిగింది. జనరల్ ప్రశ్న ఇది, మీరే చెప్పండి చూద్దాం. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి డీజిల్, ఆప్షన్ సి న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ డిలో హైడ్రోజన్. ఇది జనరల్లీ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్న నీ కింది ఇలా కూడా అడగొచ్చు, చెప్తాను ఎందుకంటే గతంలో అడిగిన ప్రశ్న కాబట్టి. ఈ క్రింది వాటిలో కెలోరిఫిక్ విలువలు తగ్గే క్రమం ఏది అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ ఏ హైడ్రోజన్, దీంట్లోనే పెట్రోల్, వుడ్ అని ఒకటిచ్చాడు. ఆప్షన్ బిలో హైడ్రోజన్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్. ఇక్కడ కూడా న్యాచురల్ గ్యాస్ తీసుకోండి ఒకటి, న్యాచురల్ గ్యాస్ కామా వుడ్. ఇవి ఆప్షన్స్ 4 తీసుకుంటున్నాను. ఆప్షన్ సిలో పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, వుడ్, హైడ్రోజన్. ఆప్షన్ డిలో హైడ్రోజన్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, వుడ్ అని మనకి ఇచ్చాడు. జనరల్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడాను. ఈ క్రింది వాటిలో కొన్ని ఇంధనాల కెలోరిఫిక్ విలువలు తగ్గే క్రమాన్ని గుర్తించండి అన్నాడు. ఫ్యూల్స్, ఇంధనము అని అంటే శక్తిని ఉత్పత్తి చేసేదే ఇంధనం. ఇంధనాలను మండిస్తే ఏం ఉత్పత్తి అవుతుంది? శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకనే ఇంధనాల యొక్క శక్తిని కొలిసేది కెలోరిఫిక్ విలువ. కెలోరిఫిక్ వాల్యూస్ తోటే మనం వాటి ఇంధనాల యొక్క ఎనర్జీని కొలుస్తాం అన్నాడు జనరల్. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమి ఇచ్చాడనంటే శక్తి, ఈ కింది ఇంధనాలలో శక్తి తగ్గే క్రమం అంటున్నాడు. ఏమై ఉండొచ్చు? ఏనా, బీనా, సీనా, డీనా? మన ఇండ్లలో వుడ్డే కదా పొయ్యిలలో పెట్టి మండిచ్చేది. ఇప్పుడు మనం జనరల్గా ఫ్యూల్స్ ఏం వాడుతుంటామనండి, అప్పుడైతే పూర్వకాలంలో చెక్కలతోటే కదా, కట్టెలతోటి వండేవాళ్ళు. ఇవాళంటే ఎల్పిజి వచ్చింది, నడుస్తుంది. ఓకే, వాట్ ఎవర్ గ్యాస్ ఏమై ఉండొచ్చు? ఏనా, బీనా, సీనా, డీనా? అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి అని అంటే డి. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్న ఫ్యూలే హైడ్రోజన్. సూర్యునిలో నక్షత్రంలో ఉండేది ఎవరండి? హైడ్రోజన్. అర్థమైందండి? సో 1,00,000 కెలోరిఫిక్ జౌల్స్ పర్ కేజీ, దట్ ఈస్ ద కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ హైడ్రోజన్. 1,00,000 కిలో జౌల్ పర్ కేజీ. 1 కేజీ హైడ్రోజన్ను మండిస్తే దాదాపు 1,00,000 కిలో జౌల ఎనర్జీ అనేది విడుదలవుద్దట. సో అందుకని హైడ్రోజన్ ఈజ్ ద హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ. హైడ్రోజన్ తర్వాతనే పెట్రోల్ తర్వాతనే న్యాచురల్ గ్యాస్, దాని తర్వాతనే వుడ్ తర్వాత పిడకలు, ఇంకా అవన్నీ ఉంటాయి. అన్నీ అవి కూడా ఒకటే, వెనకట అవి కూడా ఇంధనమే, వాటెవర్. సో ఇట్లా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సరే, వాటెవర్, ఇవన్నీ ఫ్యూల్స్, ఇంధనాలకు సంబంధించినటువంటి కెలోరిఫిక్ సంబంధించినటువంటి. ఇంధనం అంటే మీకు తెలుసు, ఏదైతే ఎనర్జీని ఇస్తారో అవే ఇంధనాలు. అంటే కెలోరిఫిక్ విలువ అనే దాన్ని ఎట్లా చెప్తున్నామంటే 1 కేజీ మెటీరియల్ ఆర్ ఫ్యూల్ ఆర్ ఎనీ దాన్ని మండిస్తే మనకి పూర్తిగా మండించాలి, కంప్లీట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. దాన్ని మనం కంబషన్ అంటాం. ఆ కంబషన్ ద్వారా విడుదలయ్యేటువంటి శక్తిని మనం కిలో జౌల్స్లో చెప్తాం. దాన్ని మనం కెలోరిఫిక్ విలువ అంటాం.